హాయ్ అమిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో సమ్మర్ అంటే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక ఫ్రూట్ పుచ్చకాయ, లేదంటే కర్బూజా. ఎందుకు ఇవి రెండే గుర్తొస్తాయి అంటే, ఇవి రెండిట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీని హైడ్రేట్ చేస్తాయి అని చెప్పి గుర్తొస్తుంది. కానీ మీకు తెలుసా, డయాబెటిక్ పేషెంట్స్ పుచ్చకాయ తీసుకోకూడదు. ఈవెన్ ఇన్ సమ్మర్ ఆల్సో ఒక పీస్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనం పుచ్చకాయ తీసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదే వాటర్ యాపిల్. సో ఈ వాటర్ యాపిల్‌లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వాటర్ యాపిల్ తినడం వల్ల మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ దీంట్లో 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో పుచ్చకాయ కన్నా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో చాలా మినరల్స్, వైటమిన్స్ కూడా ఉన్నాయి. సో కంపారిటివ్‌లీ పుచ్చకాయ కన్నా వాటర్ యాపిల్ తీసుకోవడం చాలా హెల్తీ అండ్ బెస్ట్ అని కూడా నేను చెప్తాను. సో డీటెయిల్గా ఈ వీడియోలో దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అండ్ నా ఛానల్ చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సమ్మర్లో మనకి బాడీకి చల్లదనాన్ని ఇచ్చి అండ్ క్యాలరీస్ తక్కువగా ఉండి డయాబెటిక్ పేషెంట్కి కూడా చాలా మంచిగా ఉండే ఏకైక ఫ్రూట్ ఏంటి అంటే వాటర్ యాపిల్. సో ఈ వాటర్ యాపిల్ని రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు, బికాజ్ అది మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి. సో ఈ వాటర్ యాపిల్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో 90% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే, ఎండలో తిరిగి డిహైడ్రేట్ అయిపోయిన బాడీకి హెల్త్ని అండ్ హైడ్రేట్ చేయడానికి ఈ వాటర్ యాపిల్ హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ 90% వాటర్ కంటెంట్ మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఎండలో తిరిగి వచ్చి బాడీ టెంపరేచర్ ఇంప్రూవ్ పెరిగిపోతుంది కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్లో మనకి కూలింగ్ ఎఫెక్ట్, న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే ఈ ఫ్రూట్ వాటర్ యాపిల్ అనమాట. సో ఈ బాడీ టెంపరేచర్ని మోడరేట్గా ఉంచుతుంది. సో ఏ కాలానికి తగ్గట్టుగా అలా బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫ్రూట్ తినడం చాలా మంచిది. అండ్ మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్రూట్లో. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తుంది అండ్ మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఫ్రూట్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి రిచ్ ఫుడ్. సో దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ రెండు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బ్లడ్ని ప్యూరిఫై చేయడంతో పాటుగా మన ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఫ్రూట్. దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి. ఒక 100 grams ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మనకి 25 calories కంటే ఎక్కువగా దొరకవు దీంట్లో. సో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఇది ఒక డైట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. వెయిట్ లాస్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇది న్యాచురల్గా ఈవినింగ్ స్నాక్ లాగా తినేయచ్చు. సో ఇందులో ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు. ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. 0.3 grams ఉంది దీంట్లో ఫ్యాట్. సో అంత తక్కువ ఫ్యాట్ ఉంది అండ్ దట్టు న్యాచురల్ ఫ్యాట్. మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఈ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల. అండ్ డయాబెటిక్ మేనేజ్మెంట్. ఎందుకు ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అని చెప్తున్నాను అంటే, దీంట్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను చెప్పాను కదా, గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, అది బ్లడ్లోకి షుగర్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. మన బాడీలో షుగర్ని చాలా స్లోగా రిలీజ్ చేయడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు. సో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే స్పైక్ అవ్వవో అది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ లాగే కన్సిడర్ చేయొచ్చు మనం. సో మనకి డయాబెటిక్ కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది మోడరేట్గా ఉంచుతుంది. దీంట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఇది మన హార్ట్కి చాలా మంచిది. అండ్ హార్ట్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి ఈ ఫ్రూట్ చాలా హెల్ప్ చేస్తుంది. సో దీని క్యాలరీ ప్రొఫైల్ చూద్దాం. సో దీనికి న్యూట్రిషన్ ప్రొఫైల్ ఏంటి అంటే, మనం ఒక 100 grams తీసుకుంటే దాంట్లో నుంచి మనకు ఒక 25 calories అనేది డెవలప్ అవుతుంది అనమాట బాడీలో ఆ ఫ్రూట్ తీసుకోవడం వల్ల. అండ్ విటమిన్స్ విషయానికి వెళ్తే విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉంటాయి. విటమిన్ ఏ ఐని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది, వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, మన స్కిన్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, అట్ ది
సేమ్ టైం బ్లడ్ ప్యూరిఫికేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే మినరల్స్ విషయానికి వస్తే, ఎలిమెంట్స్ విషయానికి వస్తే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా మన బాడీ ప్రాపర్గా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ వీటిలో వాటర్ కంటెంట్ వచ్చేసి 90% ఉంటుంది. అండ్ ఫైబర్ వచ్చేసి ఎవ్రీ 100 గ్రామ్స్కి మీకు 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి 0.3 గ్రామ్స్ దొరుకుతుంది. అండ్ షుగర్స్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంటాయి దీంట్లో. ఇదంతా 100 గ్రామ్స్ మనం 100 గ్రామ్స్ తీసుకున్నట్లయితే దాని నుంచి వచ్చేవి ఇవి అనమాట. సో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. సో సమ్మర్ అనగానే వాటర్ మెలన్ కాకుండా వాటర్ యాపిల్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. డయాబెటిక్ పేషెంట్స్ బాగుపడతారు అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.